అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఏం లేదండి, ఈరోజు వీడియో అయితే మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మనం బియ్యంని ఎప్పుడైనా ఇలా సంచిలో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. ఇంకా ఈ సంచిలో ఇలా స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా, చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో కండి. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఏం లేదండి, అల్లము, ఇలా స్టార్ పువ్వు, తర్వాత బిర్యానీ ఆకులు తీసుకోండి. అల్లం అయితే తడి లేకుండా ఇలా ఒట్టిగా తుడిచేసేయండి. ఒకవేళ ఒట్టి అల్లం అయితే ఇంకా ఏం తుడచవలసిన అవసరం లేదు. ఇలా తుడిచిన తర్వాత ఒక కవర్ అయితే తీసుకోండి. కవర్ తీసుకొని దాంట్లో ఈ అల్లము, బిర్యానీ ఆకు, ఈ స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసి ఇలా కవర్ని అయితే కట్టేసేయండి. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడైతే అక్కడక్కడ హోల్స్ అనేది సేఫ్టీ పిన్ తీసుకొని హోల్స్ పెట్టేసేయండి. ఇలా మొత్తం కవర్ అంతా హోల్స్ పెట్టేసేయండి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని బియ్యం ఉండే సంచిలో వేసేసినామంటే బ్యాగ్లో అవి ఎన్ని రోజులైనా పురుగు అనేది అస్సలు పట్టవండి. దాంట్లో నుంచి ఘాటు వస్తుంది కదా, ఆ ఘాటుకు అస్సలు పురుగు అనేది, తెల్ల పురుగు కానీ చెక్క పురుగు కానీ ఏది పట్టకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్, మన ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటుంటాయి కదండి, అవి వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఈ టిప్ తెలిస్తే అస్సలు ఎవరు డబ్బాలు అనేది వేస్ట్గా పడేయరండి. ఏం లేదండి, ఇప్పుడైతే ఈ డబ్బాకు హోల్ పెట్టుకోవాలి. అందుకోసం అనేసి చాకుని ఇలా హీట్ చేసి చూడండి, ఇలా పెట్టేసినామంటే హోల్ మనకు కావాల్సినంత సైజులో హోల్ పెట్టుకోవచ్చు. ఈ చాకు అయితే బాగా హీట్ కావాలండి. చూడండి ఎంత పొగలు వస్తుందో, పొగలు అలానే వస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని తర్వాత ఇప్పుడు అయితే మూతను ఓపెన్ చేద్దామండి. ఇది ఎందుకు పెట్టాననేది కూడా చెప్తాను. ఇలా మూతనైతే ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, లోపల నుంచి కూడా ఇంకా పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనము దారం రీల్ ఉంటుంది కదండి, మనం దారం రీల్ను దీంట్లోకి వేసేసుకోవాలి. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇలా అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హోల్ పెట్టినాం కదా, హోల్లో నుంచి దారాన్ని అయితే బయటికి తీయండి. ఇలా బయటికి తీసేసేయండి. బయటికి తీసిన తర్వాత దాన్ని అయితే మళ్ళీ మూతనైతే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత చూడండి, ఇలా పెట్టేసినాం కదా, ఇలా మూతను క్లోజ్ చేసుకున్న తర్వాత దారం చూడండి మనకి ఎంత లాగితే అంత వస్తుంది. ఇది ఎందుకోసం అంటే మనం పూలు అల్లుకోవాలన్నా, ఏదైనా ప్యాక్ చేయాలన్నా, లేదంటే ఏదైనా పొట్లం కట్టాలన్నా, ఇలా ఏది చేసుకోవాలన్నా మనకైతే దారం అనేది చిక్కుబడుతూ ఉంటుంది కదా. ఇలా పెట్టుకున్నామంటే మనకు పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మనం ఏ పని చేసుకోవాలన్నా ఇలా చూడండి, ఇలా పూలు అల్లుకోవాలన్నా దారం అనేది చిక్కుపడకుండా మనం ఎన్ని పూలనైనా అల్లేసుకోవచ్చు అండి. అస్సలు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చిక్కుపడుతుందేమో దారం అనేది. ఇలా నీట్గా అయితే అల్లేసుకోవచ్చు. పూలను మాత్రమే కాదండి, మనకు చాలా రకాలుగా ఇలా పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటాయి. మనం ఎక్కడ పెట్టినాము దారం రీలు అనేది వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి. ఇలా డబ్బాలో వేసి పెట్టేసినామంటే మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా మనం అల్లుతుంటే ఎలా చిక్కులు పడకుండా ఎంత బాగా వస్తుందో. తర్వాత మనం ఏదైనా ఇలా చుట్టుకోవాలన్నా కూడా కవర్లకి దారం దాంట్లోనే ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అయితే ఇలా చుట్టి పెట్టుకోవచ్చు. ఇదే కాదండి, మనం ఏదైనా పొట్లం అంటే ఇప్పుడు మనం ఏదైనా టిఫిన్ ఇలా ప్యాక్ చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా దీంట్లో పేపర్లో చుట్టి ఇవ్వాలన్నా ఇలా అయితే పెట్టేసుకొని ఇలా పొట్లం కట్టి ఇచ్చుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగా ఉపయోగపడుతుంది కదా. ఈ చిన్న టిప్ను ఫాలో అయ్యి మీరు కూడా దారం రీల్ని అయితే ఇలా పెట్టేసుకొని చాలా బాగా అయితే యూజ్ చేసుకోండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ టిప్ అండి, చూడండి మనం అరటిపళ్ళు తెచ్చిన తర్వాత ఒక రోజు అయితే బాగుంటాయి, రెండో రోజుకే ఇలా రాలి పడుతూ ఉంటాయి కదా. అలా రాలి పడకుండా ఉండాలంటే మనం తెస్తేనే ఇలా నీట్గా అయితే ఫస్ట్ కడిగేసేయండి. ఇలా కడగడం వల్ల దానికి మాగబెట్టడానికి ఉండే మందు అనేది అంతా పోతుందన్నమాట. తర్వాత దీనికి ఇలా గెలకు ఉంటుంది కదండి, దానికైతే ఇలా ఒక టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. చుట్టేసి మనం ఇలా ఒక ట్రేలో పెట్టేసుకున్నామంటే పండ్లు అనేది ఇలా ఊడిపడకుండా, దోమలు ఈగలు వాలకుండా చాలా నీట్గా అయితే ఉంటాయండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్, ఫోర్త్ టిప్, చూడండి ఇలా మనం కుక్కర్ది మూత ఉంటుంది కదా, కుక్కర్ మూత మనం ఒక్కొక్కసారి పప్పు అవన్నీ పొంగినప్పుడు దానిలో ఇరుక్కొని స్ట్రక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి విజిల్ అనేది రాదండి, పట్టేస్తూ ఉంటుంది, సరిగ్గా విజిల్ రాదు. అలాంటప్పుడైతే ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఫస్ట్ కొద్దిగా నిమ్మరసం పిండేసేయండి. పిండేసిన తర్వాత ఇలా వంట సోడాని అయితే వేయండి. వేస్తే చూడండి, నిమ్మరసం పిండి వంట సోడాని వేసేసినామంటే ఇలా పొంగుతూ వస్తుంది. అంటే మనం విజిల్ వచ్చే దాంట్లో ఏదైనా
లోపల స్ట్రక్ అయిపోయినా ఏదైనా ఇరుక్కొని పోయినా అదంతా పొంగుతుంది కదండి, అప్పుడు దాంతోపాటు బయటకు వచ్చేస్తుంది. లోపల ఏమనేది ఇరుక్కోకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ మూతను తిప్పేసి ఇక్కడ కూడా ఇలానే రసం పిండేసి, నిమ్మరసం పిండేసి తర్వాత వంట సోడానైతే వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టేసి వదిలేసినామంటే దాంట్లో ఏమన్నా స్ట్రక్ అయిపోయినా లోపల ఏదైనా ఇరుక్కొని పోయినా నీట్గా బయటకైతే వచ్చేస్తుందండి. తర్వాత మనం ఇలా ఒక స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది. దాని చుట్టూ ఉండేది ఏదన్నా అంటే ఎల్లోగా అలా పేరుకొని పోయినది ఏదన్నా ఉన్నా నీట్గా అయితే అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఇలా అప్పుడప్పుడు మనం ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి చేసుకున్నామంటే లోపల ఏమనేది ఉండకుండా ఉంటుంది. తర్వాత ఒకసారి సేఫ్టీ పిన్ తోటి కూడా ఇలా హోల్స్లో ఇలా కూర్చున్నామంటే ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది. మనకైతే అప్పుడు విజిల్ వచ్చేటప్పుడు స్ట్రక్ కాకుండా ఉంటుంది. విజిల్ అనేది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడైతే మూతను క్లీన్ చేసుకుందాం. లోపల కుక్కర్ చూడండి ఎంత అంటే బ్లాక్గా అయిపోయింది. ఇలా పసుపు మరకలు మాదిరి బ్లాక్గా అయిపోయి నల్లగా అయిపోయింది. అలా కాకుండా ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే సేమ్ అదే ప్రాసెస్లోనే నిమ్మరసం వేసి తర్వాత కొద్దిగా వంట సోడా వేసి ఒక 5 నిమిషాలు ఉండి ఇలా రుద్దేసినామంటే కుక్కర్ అనేది నీట్గా లోపల ఎక్కడ నలుపు కానీ పసుపు కానీ ఏమీ లేకుండా నీట్గా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా ఒక 2 నిమిషాలు రుద్దేసినామంటే లోపల కుక్కర్ అనేది తెల్లగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు నేను పెట్టిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందని కూడా మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. చూడండి ఇలా నీట్గా రుద్దేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇప్పుడైతే మనం దీన్ని కడిగేద్దాము. కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. చాలా నీట్గా వచ్చింది కదా. చూస్తున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం, మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.